హలో బైక్స్ అంతా రెడీ చేసుకుని ర్యాలీగా బయలుదేరుతున్నారు. వలంతపాలెం అభయ ఆంజనేయ స్వామి సన్నిధానం నందు రంగాపులు మరియు రాధా అభిమానులు కుల మతాలు విజయవాడ ఆయన సొంతూరైన అందరినీ కూడా సొంతూరు లాగానే చూసుకునేవారు. ఆయన గుండెలకు చాలా దగ్గరైన ఊరు. నా రెండు పుట్టిల్లు అక్కడ విజయవాడ, ఇక్కడ బందరు.
అందరికీ రంగ గారి నాన్నగారి సన్నిధుల పేర్లు కొంతమంది మూటమర్రి శేషావతారం గారు, చలనశెట్టి జగన్మోహన్ గారు చాలా సన్నిధులు నాన్నగారికి, మదనపల్లి మహేష్ గారు, కనగళ్ళ నారాయణ గారు, ముఖ్యంగా చిలకపూడి గ్రామస్తులు, అక్కడ చిలకపూడికి మా కుటుంబానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే మా నాన్నగారి పెళ్లి ఆ గ్రామంలోనే జరిగింది. పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహావిష్కరణకు ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు చాలా గర్వపడుతున్నాను. నాకు సంతోషంగా ఉంది, దుఃఖంగా కూడా ఉంది. ఎందుకంటే అందరు రంగా గారు చనిపోయారు అని అంటున్నారు. నేను ఒప్పుకోను, ఆయన చనిపోలేదు. ప్రతి పేదవాడి గుండెలు మీ గుండెల్లో అభిమానం ఉన్నంత కాలం ఆయన బతికే ఉంటారు. అమర జీవి విజయవాడ బెబ్బులి రంగా. ఆయన కూతురుగా నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు నేను ఇక్కడ కూతురుగా రాలేదు, ఆయనకు అభిమాని కింద వచ్చాను. చిన్నప్పటి నుంచి ఆయన ఎలా పనిచేశారు, పేదల కోసం ఎంత బాధపడేవారు, వాళ్ళ కోసం ఎంత తాపత్రయపడేవాళ్ళు నేను ఎప్పుడు చూసేదాన్ని. ఆయన కుటుంబం కంటే ప్రజాసేవే ముఖ్యమని ఎప్పుడు భావించేవారు. కుటుంబం కంటే సమాజం ముఖ్యం, ముందు వాళ్ళని చూసుకోవాలని చెప్పి ఎప్పుడు వాళ్ళకే ప్రయారిటీ ఇచ్చేవారు. ఆయన జీవితం ఒక తెరిసిన పుస్తకం లాంటిది. నేను పెద్దగా కొత్తగా చెప్పాల్సింది లేదు, ఎందుకంటే మీరందరూ రంగా గారి గురించి చాలా చాలా కథలు వినే ఉంటారు. అది అర్ధరాత్రి ఫోన్ వచ్చిన రంగన్న నాకు కావాలి అంటే వెంటనే వచ్చేసేవారు. ఎలాంటి ప్రాబ్లం అని ఎవరికున్నా మన అన్న వాళ్ళని కూడా తెలియదు, రంగన్న నాకు కావాలి అంటే వెంటనే వాళ్ళ కోసం వాళ్ళకి వెన్నుముకలాగా నిలిచేవారు. ఆయన కూతురుగా నేను వాళ్ళు ఇక్కడ మీ అందరి ముందు ఉన్నాను అని అంటే ఆయన ఆశీర్వాదం, ఆయన బలంతోనే నేను మీ అందరికీ ముందొచ్చాను. బండారు సుబ్బారావు గారు, మున్నూరు శేఖర్ గారు, వడ్డీ శాంతారావు గారు, కాటూరు చిన్ని గారు, వీర్నాల్ నాచయ్య గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అండ్ బాబ్జీ గారిని సపోర్ట్ చేసిన కమిటీ మెంబర్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు. అంతకు ముందు రంగా గారికి ముందు రంగా గారి తర్వాత అనేది మన విషయంలో ప్రూవ్ అయింది. ఎవరైనా అంతకుముందు నోరెత్తి మనం మాట్లాడామా? ఇప్పుడు ఇదంతా కలిసినందుకు కారణం వంగవీటి మోహన్ రంగా గారు. జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు. చాలా
గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని నా వెన్నంటూ ఉండి నాతో పాటు రాధారంగ మిత్రమండలి వాళ్ళు తన అభిమానులందరూ నాతో కలిసి నడుస్తారని చెప్పి వాళ్ళ రంగనాడు శబ్దానికి కారణం ఏంటి మేడం? 26వ తారీఖు పడతారు. రంగనాడు రంగగారు అభిమాని రంగగారు అభిమాని రాధారంగ మిత్రమండలి సభ్యులకి. ఎందుకంటే రాధారంగ మిత్రమండలి సభ్యులందరూ ఎక్కడికక్కడ ప్రతి గ్రామం ఎక్కడికక్కడ ఉన్నారు. అది వాళ్ళందరినీ ఏకదాటిగా తీసుకురావాలని చెప్పి నా ప్లాన్. సో అందరికి ఏంటంటే ఒక భరోసా ఇవ్వడానికి రంగనాడు అనేది కాన్సెప్ట్ ఇప్పుడు కాదండి. రంగా గారు అప్పట్లో కాపునాడు జైల్లో ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు కాపునాడు పెట్టినప్పుడు ఒరిజినల్ ఐడియా రంగనాడు. ఆయన ప్రపోజ్ చేసిన ఐడియా రంగనాడు, కానీ బయటకు వచ్చేసరికి అది కాపునాడు. ఆ రంగనాడు అనే కళను నిజం చేయాలని ఇప్పుడే కాదు, నాకు ఈ సంవత్సరం ఒక్కొక్క చోటకి వెళ్ళి రంగనాడు చేయాలని జస్ట్ ఆరంభం మాత్రమే. ప్రతి చోట రంగనాడు చేయాలని చెప్పి ఈ ఆరంభాన్ని విజయవాడలో పెట్టకుండా వైజాగ్ లో పెట్టడానికి కారణం ఏంటి? తూర్పు సైడ్. మరి ఇంకోటి రాజకీయ రంగాలలో ఎలా రాజకీయ ప్రకటన చేసే అవకాశం ఏ పార్టీ? మా రాధారంగ మిత్రమండలికి ఏ రాజకీయ సంబంధం లేదండి. దాంట్లో అన్ని రాజకీయ పార్టీలు మీరు మేడం మీరేమైనా రాజకీయ రంగ ప్రవేశం చేసే ప్రకటన వెలువడే అవకాశం రాధారంగ మిత్రమండలి కోసమే వచ్చింది. ఏ పార్టీతో? నాకు ఏ పార్టీతో లేదు, నేను ఏ పార్టీతో లేదు. అది నా ఒకటే రాధారంగ మిత్రమండలి సభ్యులందరినీ ఏకదాటిగా తీసుకొచ్చి అందరితో కలిసి పని చేయాలని చెప్పి. అది మీకు అన్నట్టు ఫ్యూచర్ లో మా రాధారంగ మిత్రమండలి ఎలాంటి డెసిషన్ తీసుకున్న పెద్దలు కమిటీ ఫామ్ చేస్తాను. అంత డెసిషన్ బట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని అది ఫ్యూచర్ అన్నమాట. అప్పుడు చెప్పలేదు ఫ్యూచర్లో ఉందో మీరు చెప్పలేదు, రేపు ఏమవుతుందనేది మీరు చెప్పలేరు కాబట్టి అది చెప్పలేదు. ముందు నా లక్ష్యం ఏంటంటే మా రాధారంగ మిత్రమండలి చేయగలపాలి.